ఏపీ అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలోని పల్నాడు, నర్సరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తు చేసిన నివేదికను సోమవారం సిట్ అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి అందజేశారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదిక అందజేసింది. అనంతరం సీఈఓ ఎంకే మీనాకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక ఇచ్చింది. ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, విధ్వంసకాండపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేపట్టిన ఆదివారం అర్ధరాత్రి వరకు దర్యాప్తు కొనసాగించింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ని సిట్ అధికారులు పరిశీలించారు. 150 పేజీలతో కూడిన సుదీర్ఘ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి సిట్ చీఫ్ వినీత్ బ్రీజాలాల్ సమర్పించారు. అలాగే ఎన్నికల సంఘానికి నివేదికను ఇచ్చారు. మొత్తం 5 అంశాలపై సిట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేశారు. డీజీపీని కలిసి సిట్ చీఫ్ వినీత్ బ్రీజాలాల్ నివేదికను సీఈఓ ఎంకే మీనాకు అందజేశారు. అల్లర్లపై సిట్ నివేదిక అందజేసిన అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పలు వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించినట్లు చెప్పారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2 గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకి తెగబడ్డారన్నారు. ఈ అల్లర్లని చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామని తెలిపారు. మరణాలకి దారి తీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని అన్నారు. అల్లర్లకు సంబంధించి 150 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించామని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ వినీత్ బ్రీజాలాల్ తెలిపారు. మొత్తం 33 కేసుల్లో వివరాల్ని డీజీపీ పరిశీలించినట్లుగా తెలిపారు. దర్యాప్తులో చాలా లోపాల్ని గుర్తించి సంబంధిత అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి నిందితుల్ని అరెస్టు చేయాలని ఆదేశించామన్నారు. సరైన సెక్షన్లతో కోర్టులో మెమో వేసి ప్రస్తుతం ఉన్న సెక్షన్లకి అదనంగా కలపాలని ఆదేశించామని తెలిపారు. డిజిటల్ ఎవిడెన్స్ కింద సీసీటీవీ ఫుటేజ్, వీడియోల్ని కూడా సేకరించామని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఛార్జిషీట్ వేయాలని చెప్పామన్నారు. సిట్ పర్యటనలో అనేక మంది బాధితులు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారని తెలిపారు. వాటిని కూడా పరిశీలనకు పంపామని తెలిపారు. మొత్తం 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా చూపారని అన్నారు. ఇందులో 124 మందిని అరెస్టు చేయగా 94 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. పల్నాడు, తిరుపతి, అనంతపురాల్లో నమోదైన కేసులు, నిందితులు, అరెస్ట్ అయిన వారి వివరాలు, గుర్తించిన వారు తదితర వివరాల్ని వెల్లడించారు. జరిగిన సంఘటనల్ని తీవ్రమైన నేరాలుగా సిట్ పరిగణించిందని తెలిపారు. గ్రూపులుగా విడిపోయి విచక్షణారహితంగా రాళ్లతో ఘర్షణలకి దిగారన్నారు. తాము ఇచ్చిన నివేదికని డీజీపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ నివేదికను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించినట్లు సిట్ చీఫ్ వినీత్ బ్రీజాలాల్ తెలిపారు.